విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 2వ తేదీ వీర హనుమాన్ విజయ్ యాత్ర నిర్వహిస్తున్నట్లు బజరంగ్ దళ్ తిరుపతి జిల్లా కన్వీనర్ విష్ణు ప్రతీక్ రెడ్డి చెప్పారు. గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏప్రిల్ 2న గురువారం సాయంత్రం 4 గంటలకు శోభాయాత్ర, మోటార్ బైక్ ర్యాలీ ఎంఆర్పల్లి నుంచి ప్రారంభమై బాలాజీ కాలనీ, టౌన్ క్లబ్, గాంధీ రోడ్, నాలుకాళ్ల మండపం, వివి మహల్ రోడ్, కేటీ రోడ్, అన్నారావు సర్కిల్ మీదుగా కపిలతీర్థం వరకు ర్యాలీ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. హనుమంతుని జీవితం హిందూ జాతికి, యువకులకు ఆదర్శం కావాలని, హనుమంతుడు నిర్వర్తించిన స్వామి కార్యం, సహజ కార్యం ప్రతి ఒక్క హిందూ యువకులు నిర్వర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. యువకుల్లో దేశభక్తిని, దైవభక్తిని నింపడానికి బజరంగ్ దళ్ అనేక కార్యక్రమాలు చేపట్టిందని, అందులో భాగంగానే వీర హనుమాన్ విజయ్ యాత్రను ఘనంగా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. తిరుపతిలో 5వసారి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, గతంలో కన్నా భారీగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమం మొత్తం డీజే, దైవభక్తి, దేశభక్తి పాటలతో జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ఈ ర్యాలీలో పాల్గొని హిందూ సమగ్రతను చాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ తిరుపతి జిల్లా అధ్యక్షులు డాక్టర్ సుధాకర్ బాబు, బజరంగ్ దళ్ తిరుపతి జిల్లా కో కన్వీనర్ కిరీట్ రెడ్డి, సభ్యులు సాయి, బాలా, అనిల్, యోగి, సంతోష్, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో వీర హనుమాన్ శోభాయాత్ర గత 4 సంవత్సరాలుగా మేము నిర్వహించడం జరుగుతుంది. ఇది 5వ సంవత్సరం. ఈ 4 సంవత్సరాల కంటే కూడా ఇంకా ఘనంగా ఈ 5వ సంవత్సరం శోభాయాత్ర నిర్వహించాలని అనుకుంటున్నాం. సో ఈరోజు తిరుపతి ప్రెస్ క్లబ్ నందు మీడియా మిత్రుల ముందర పత్రికా ఆవిష్కరణ చేసేదానికి రావడం జరిగింది. ఈ శోభాయాత్రలో ఘనంగా యువత పాల్గొనాలా, మా ముఖ్య ఉద్దేశం అది. ఎందుకంటే బజరంగ్ దళ్ అనేది మన సమాజంలో ధర్మం కోసము, మన న్యాయం కోసం, దేశం కోసం ఎంతో కృషి చేస్తున్నాం. గోరక్షణ కానీ, దేవాలయాలను కాపాడుకోవడం కానీ, ఇలాగ అనేక కార్యక్రమాలతో యువత దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ప్రతి హిందూ బంధువు కూడా కదిలి రావాలి. ఈ కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్. ఇయర్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో 5వసారి కండక్ట్ చేస్తున్నాం వరుసగా. ఈ ఇయర్ ఏప్రిల్ 2వ తారీఖున వీర హనుమాన్ విజయయాత్ర పేరుతో ఒక భారీ యాత్రని ప్రతి ఇయర్ లాగే ఎంఆర్పల్లి సర్కిల్ నుంచి కపిల్ తీర్థం సర్కిల్ వరకు మేము నిర్వహించదలుచుకున్నాం. దానికి సంబంధించి ఇక్కడ మీడియా సమావేశం పెట్టి దీన్ని అనౌన్స్ చేయడానికి, ఇక్కడ మీడియా సమక్షంలో కరపత్రాలు ఆవిష్కరించడానికి మేము ఇక్కడికి వచ్చాం. సో ఏప్రిల్ 2వ తారీఖున సాయంత్రం 4 గంటలకి ఎంఆర్పల్లి సర్కిల్ మీదుగా అక్కడ స్టార్ట్ అయ్యి బాలాజీ కాలనీ, గాంధీ రోడ్, తిలక్ రోడ్, తర్వాత మన వివి మహల్ రోడ్, అక్కడ నుంచి భవానీనగర్ సర్కిల్ మీదుగా ఇంకా లాస్ట్ మన కపిల్ తీర్థం సర్కిల్ వరకు యాత్ర ఉంటుంది. సో భారీ సంఖ్యలో యువకులు, హిందువులు అందరూ పాల్గొని యాత్రను విజయవంతం చేయవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాం మీడియా ముఖంగా. ఇప్పుడు సుధాకర్ బాబు